హాయ్ అండి అందరికీ. ఈరోజు కూడా మీ ముందుకి ఒక స్పెషల్ డిష్‌తో వచ్చానండి. అది కూడా వెరీ సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో, దానికోసం ఫస్ట్ టమాటాస్ తీసుకోవాలండి. టమాటాస్‌తో పూరి చేస్తున్నాను. సో, దీనికోసం తరుక్కున్న టమాటాస్‌ని ఇలా వాటర్‌లో వేసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగించుకొని టమాటా స్కిన్ వస్తుంది కదా! ఆ స్టేజ్ వరకు ఉడికిచ్చేసుకొని మనము వేరే ప్లేట్‌లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! చూపించిన విధంగా అలా తోలు వస్తుంది కదా! ఆ స్టేజ్ వరకు ఉంచుకొని మనము ప్లేట్‌లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో, ఇవి చల్లగా అయిపోయేంత వరకు మనము పక్కకు పెట్టుకొని కర్రీకి చూద్దాము ఇప్పుడు. సో, కర్రీ కోసము హాట్ వాటర్ తీసుకొని అందులోకి జీరా పౌడరు, కొరియాండర్ పౌడరు, పసుపు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ మన కారం ఎంత తింటామో స్పైస్ దానికి తగ్గట్టుగా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా వాటర్‌లో అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. అప్పుడే బావుంటుంది. అలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే బాండీలో వాటర్ తీసుకొని ఉడికించుకున్న పొటాటోస్‌ని స్మాష్ చేసి వేసుకోవాలనమాట. అంటే పూర్తి స్మాష్ అవసరం లేదండి. చిన్న చిన్న పీసెస్ వచ్చేంత వరకుగా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా చేసేసుకొని ఇది కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో నూనె, ఆవాల గింజలు వేసేసుకొని తిరువాత గింజలు, అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకోవాలి. సో, ఇవి బాగా కొంచెం వేగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలాని తీసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెము కలుపుకుంటూ కొంచెం థిక్‌నెస్ వచ్చి మరిగే వరకు మనము ఉంచాలి. ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ మనం స్మాష్ చేసుకున్న ఆలు కూడా వేసేసుకోవాలనమాట. సో, అలా మరిగేటప్పుడు ఈ ఆలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో, ఇది కొంచెం మరుగొచ్చే లోపల మనము పెరుగేసుకోవాలండి. సో, పెరుగనేది మీగడ లేకుండా బాగా కలుపుకోవాలి. సో, అది మరిగే లోపల నేనిప్పుడు పెరుగు కలుపుకుంటున్నా అండి. అలా బాగా కలిపేసుకొని ఈ ఇట్లా మరిగే స్టేజ్‌లో మనము ఈ పెరుగనేది వేసుకోవాలనమాట. సో, కొంచెం కలిపెట్టుకుంటూ వేసుకోవాలండి. లేదంటే ఉంటలు కట్టినట్టు అయిపోతుంది. అంటే విరిగినట్టు కనిపిస్తుందనమాట. సో, అలా లేకుండా కొంచెం సిమ్‌లో పెట్టుకొని హీట్ తగ్గిందనుకున్నప్పుడు మనము కలిపెట్టుకుంటూ వేస్తే చాలా బావుంటుందండి. పెరుగు కూడా చాలా కమ్మటి టేస్ట్‌తో చాలా బావుంటుందనమాట. సో, అది మరిగే లోపల మనం ఇప్పుడు దీన్ని ప్యూరీ చేసుకుందామండి. టమాటాస్ చల్లగా అయిపోయాయి. సో, వాటికున్న మిగతా స్కిన్ కూడా కొంచెం నీట్‌గా తీసేసుకొని కొంచెం పీసెస్ లాగా చేసేసుకొని మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. సో, నాది కొంచెం జారు చిన్నది కాబట్టి నేను చాలా చిన్న పీసెస్ చేసుకొని వేసుకుంటున్నాను అండి. మన సైడ్ మిక్సీలో అయితే ఇట్లే పడిపోతుంది నీట్‌గా. సో, నేనైతే ఇట్లా కొంచెం హాఫ్‌గా చేసుకొని ప్యూరీ చేసుకున్నాను. సో, అది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఇంకొకసారి దీనికెళ్ళి చూసి సాల్ట్ లాస్ట్‌లో వేసానండి. లాస్ట్‌లో వేస్తేనే దీనికి చాలా బావుంటది. సో, ఇలా సాల్ట్ వేసుకొని కలబెట్టుకున్న తర్వాత అది ఒక 5 మినిట్స్ మరిగిచ్చేసుకుంటే ఇంక దాని కర్రీ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు ప్లేట్‌లో నేను తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, అలాగే జీరా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇట్లా చేసుకున్న తర్వాత నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. సూజీ రవ్వ అంటారు కదా! అది తీసుకున్నాను. అలాగే 2 కప్స్ ఆఫ్ ఇది గోధుమ పిండి తీసుకున్నానండి. సో, గోధుమ పిండి 2 కాదండి నాకు 3 పట్టాయి. బట్ ఫస్ట్ 2 కొలతలు నేను తీసుకున్నాను. కాకపోతే ప్యూరీ ఎక్కువ ఉన్నందుకు నాకు ఇంకొక కప్పు పట్టింది. సో, మొత్తం 3 కప్పులు వేసుకున్నాను. మనకు పూరి తిక్కడానికి థిక్‌నెస్ ఉంటది కదా! అలా వచ్చేంత వరకు మనము కొంచెం కొంచెంగా పిండి వేసేసుకొని కలుపుకోవాలి. సో, అంతా అలా కలుపుకుంటే ఈ స్టేజ్‌లో వస్తుందండి. కొంచెం ఇప్పుడు మనము ఆయిల్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే మనము పూరి చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే పిండి అనేది. సో, ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. 10 మినిట్స్ కానీ. సో, ఇప్పుడు తీసేసుకొని మనం కొంచెం మళ్ళీ బాగా పిండిని అట్లా పిసికేసుకొని మనము ఉంటలనేవి చేసుకోవాలి. మనకెన్ని కావాలంటే అన్ని అప్పుడప్పటికైనా చుంచుకొని చేసుకోవచ్చండి. నేనైతే ఒక 10 దాకా ఉంటలు చేసుకొని ఇంకా పూరీలాగా తిక్కుకున్నాననమాట. ఇలాగైనా చేసుకోవచ్చండి. మీకు ఇలా పొడి పిండి అద్దుకోకుండా కావాలి అనుకుంటే ఏదన్నా కవర్ తీసుకొని ఆయిల్‌లో డిప్ చేసి అలాగైనా రుద్దుకోవచ్చు.
బట్ నేనైతే ఇలాగే కొంచెం బాగా పొంగుతాయన్నమాట. సో, అందుకే నేను ఇలాగే ప్రిఫర్ చేస్తాననమాట. సో, ఇలా రుద్దుకున్న తర్వాత ఇలా రౌండ్‌గా బాగొస్తాయండి. కొంచెం పొంగడానికి మందంగా రుద్దుకుంటే సరిపోతుంది. నేను చూపించిన థిక్‌నెస్‌లో రుద్దుకుంటే సరిపోతుంది. సో, అన్నీ కూడా నూనె పెట్టేసుకున్నానండి. ఆ నూనె కాగే లోపల మనము ఈ రౌండ్స్ అన్నీ కూడా ఇలా పూరీలాగా రుద్దేసుకుంటే సరిపోతుంది. సో, చూసారు కదా! ఇలా రుద్దుకొని మనము ఇంకా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. సో, ఈరోజు చూపించిన డిష్ ఇదేనండి. టమాటాతో పూరి, అలాగే ఆలు కర్రీ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో చూపించానని అనుకుంటున్నాను. సో, పూరీస్ అన్నీ కూడా ఒకటే స్టైల్‌లో ఒక మందంగా రుద్దుకున్నామంటే మాత్రము చాలా బాగా పొంగుతాయండి. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎందుకంటే సూజీ రవ్వ వేసాం కదా! సో, పూరి అనేది కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. సో, చూసారు కదా! ఇవన్నీ మనం రెగ్యులర్‌గా చేసుకునేవే కానీ కొంచెం చిన్న చిన్న ఐటెమ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటే టేస్ట్ చేంజ్ ఉంటుంది. కొంచెం డిఫరెంట్‌గా చేసిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. సో, మనం ఏవి చేసినా మన ఫ్యామిలీ కోసము, కిడ్స్ కోసమే కాబట్టి సో, ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే మనకు రెగ్యులర్‌గా తిన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్‌తో కమ్మగా అనిపిస్తుంది. సో, బట్ ఈరోజు చేసిన ఈ 2 కూడా చాలా బాగా కుదిరాయండి. పూరీస్ క్రిస్పీగా ఉన్నాయి. చేసినవి మామూలుగా అయితే పూరీలు పొంగిన తర్వాత చల్లగా అయిపోతే ఇదిగా మామూలు ఫ్లాట్‌గా అయిపోతాయి. కాకపోతే ఇవి అలా కాకుండా పొంగినవి పొంగినట్టుగా ఉన్నాయన్నమాట. సో, చాలా బాగా అనిపించిందండి. కర్రీ కూడా టేస్ట్ చాలా సూపర్‌గా ఉంది. ఇలాగే చేసుకోవాలన్నట్టుగా ఉందండి. సో, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ ఈ కర్రీ అనేది అదర్స్ అనమాట. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.